నమస్తే ఈ రోజు 900 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. చాలా అద్భుతమైనటువంటి ఆలయం. ఎంత అద్భుతమైందో మీరే చూస్తారు, మీరే కామెంట్ చేయండి. ఇంతకీ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? వరంగల్లోని చింతల్ బ్రిడ్జ్ దగ్గర గ్రౌండ్ పక్క నుంచి లోపలికి ఉంటుంది అనమాట. పూర్తి స్థాయిలో కూడా ఆలయం బయటికి రాలేదు, మట్టితో పేరుకుపోయి ఉంటుంది. కానీ ఆలయం అయితే ఆ లోపట ఉన్నటువంటి ఆ కట్టడం కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి శిల్పకళ కానివ్వండి, అప్పుడు కట్టినటువంటి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, అందులో ప్రత్యేకంగా కాకతీయుల కాలం నాటి కట్టడాలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, శిల్పకళ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎక్కడో తమిళనాడు, కేరళ సైడ్ చూస్తుంటాము కొన్ని ఆలయాలు, కానీ తెలంగాణలో మాత్రమే కొన్ని ఆలయాలు ఉంటాయి. అందులో రామప్ప 1000 స్తంభాల ఆలయాలు మీకు ఆల్రెడీ తెలిసినాయి. అలాంటి ఆలయము కానీ చిన్నగా ఉన్నప్పటికి కూడా చాలా బాగుంటుంది. ఇది లోపల అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట ఈ ఆలయం. అసలు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఎందుకంటే 900 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు ఎక్కడా కూడా. సో అది ఎలా ఉంది ఏంటి అనేది వెళ్ళి చూసేద్దాం రండి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. అసలు ఈ ఆలయం ఎలా ఉంది, ఈ పరిస్థితి ఏంటి అనేది మొత్తం చూద్దాం. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా కొండల్లో ఆ చెట్లు, అదంతా కూడా పొలాలు, అదంతా మధ్యన ఆ గుట్ట ఏదైతే ఉంటుందో ఆ గుట్టని ఆనుకొని ఈ ఆలయం అయితే ఉంది. ఇది 900 ఏళ్ల క్రితం నాటి ఆలయం అనమాట. సో చాలా మట్టితో కూరుకుపోయింది అనమాట. కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంత వాతావరణాలు మారినప్పటికీ కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ కూడా ఎలా ఉంది ఆలయం చూడండి. ఈ శిల్పాలు, అదంతా వాళ్ళు శిల్పాలు చెక్కినటువంటి శిల్పకళ చూడండి, చాలా చక్కగా ఉందన్నమాట. ఈ ఆలయంకి ముందు వెళ్ళే లోపట ఏదైతే ఉంటుందో ముఖద్వారం దగ్గర, ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు తామర పువ్వుతో చెక్కినటువంటి శిల్పకళ ఇక్కడ మనం చూడొచ్చు. అలానే స్తంభాలకు సంబంధించి ఎంత చక్కగా 1 2 3 4 5 6 ఒక్క స్తంభంలో 6 నుంచి 7 8 శిల్పకళ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అంటే డిఫరెంట్ యాంగిల్లో వీళ్ళు ఈ స్తంభాలను అయితే చెక్కడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ ఆలయం భూమిలో కూరుకుపోయిందని చెప్తున్నాం కదా, ఆనవాళ్ళు కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాలు అవన్నీ కూడా యుద్ధ సమయంలో చెల్లా చెదురుగా పడినటువంటి కూడా భూమిలో కూరుకుపోయినాయి. కానీ ఈ మధ్య కాలంలో వరంగల్లో చాలా ఆలయాలు కానివ్వండి, కట్టడాలు బయటపడుతూ వస్తున్నాయి. కొన్ని తవ్వకాల్లో కూడా ఏదైతే అమ్మవారి విగ్రహాలు కూడా బయటపడుతున్నాయి. మొన్న మనం చూసుకుంటే ములుగు రోడ్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహం, అలా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలు కానివ్వండి, ఆలయాలు కానివ్వండి, కట్టడాలు బయటపడుతున్నాయి వరంగల్లో. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ కళ అయితే మనం చూసుకోవచ్చు, శిల్పకళ. మనం వంగి లోపలికి వెళ్ళాలన్న పరిస్థితి. ఎలా అంటే ఒక గృహలోకి వెళ్తున్నట్టుగా ఉంది, ఎందుకంటే ఈ ఆలయం అండర్ గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో శివుడి ఆలయం ఇది. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం కూడా ఈ ఆలయం నలుమూలలా కూడా ఉన్నటువంటి స్తంభాలన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క ఆ రూపం ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ మనం చూడొచ్చు నెమలి రూపం చాలా చక్కగా ఉందన్నమాట. ఇక్కడ తామర పువ్వు, ఇక్కడ నుంచి మనం చూసుకుంటే చుట్టూ 4 నెమళ్ళు కురివిప్పున్నటువంటి నెమలతో అటు ఇటు 4, మధ్యలో తామర పువ్వుతో ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో మధ్యలో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నా చెయ్యి దగ్గర తామర పువ్వు విప్పి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అలాంటి డిజైన్లు అత్యాధునిక టెక్నాలజీ లేని సమయంలోనే వాళ్ళ శిల్పకళతో ఎంత చక్కగా ఈ ఆలయాన్ని నిర్మించారో చూడండి. ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరట్లేదు. ఇలాంటి ఆలయాలను కానివ్వండి, కట్టడాలను కానివ్వండి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం నేను ఆలయానికి ముఖద్వారం ఏదైతే గర్భగుడి ఉంటుందో గర్భగుడికి వెళ్ళేటువంటి మార్గం దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా ఈ ఆలయంలో మనం నుంచొని పూజ చేసి దేవుని దండం పెట్టుకుంటాం కదా, అక్కడ అలా ఉంది. ఇక్కడ ముందు మధ్యలో ఒక గదిలాగుంది, తర్వాత గర్భగుడి. అంటే ఇక్కడ చూపించడానికి పాసిబిలిటీ అవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే లైటింగ్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం మీకోసం. చూడండి ఎంత చక్కగా ఆ గర్భగుడిలో శివుడు ఉండాల్సిన ప్లేస్లో ఒక బండ అయితే అక్కడ ఉండిపోయింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఒక శివుడు ఉన్నట్టుగానే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఆలయం ఇక్కడ ముఖద్వారం దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆ తోరణం కానివ్వండి, ఆ స్తంభాలు, ఇదంతా కూడా చూడండి చాలా చక్కగా ఉందన్నమాట. ప్రతి దగ్గర కూడా పువ్వులతో ఉన్నటువంటి తోరణాలను అయితే నలువైపులా అయితే ఇక్కడ వీళ్ళు కట్టడం జరిగింది. అసలు ఈ అద్భుతమైనటువంటి కట్టడాలను చూస్తుంటే మనల్ని మనం మర్చిపోతాం. అంటే అప్పట్లోనే ఇంత
శిల్పకళ దాగుంది. ఎంత చక్కటి కట్టడాలను ఇక్కడ కట్టారు. వరంగల్లో ఇది ఒకటే కాదు, ఎన్నో వేలాది కట్టడాలు అయితే ఉన్నాయి. వీటిని చూడడానికి ఇక్కడ నుంచే కాదు, చుట్టుపక్కల నుంచే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇలాంటి ప్లేసెస్ని అన్నీ కూడా డెవలప్ చేయడం వల్ల టూరిజం అనేది డెవలప్మెంట్ అవుతుంది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, చక్కగా మనుషులు నృత్యం చేస్తున్నట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి చూడండి భరతనాట్యం చేస్తున్నట్టుగా, వాళ్ళు ప్రేరిణి నృత్యాలు కాకతీయుల కాలంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం. అలాంటి నృత్యాలు ఉన్నటువంటి శిల్పకళ అనేది చూసుకోవచ్చు. ఈ స్తంభానికి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలన్నిటి మీద కూడా ఇలాంటి బొమ్మలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం ముందుగా చెప్పుకున్నట్టుగా భూమిలో కూరుకుపోయింది ఇక్కడ మనం చెప్పొచ్చు కదా. ఏదైతే భూమిలో కూరుకుపోతున్నటువంటి ఆలయం గర్భంలో కలుస్తున్నట్టుగా ఈ మట్టిలో ఉన్నటువంటి బొమ్మల్నే మనం చూడొచ్చు. అంటే ఈ స్తంభం ఇంత కూరుకుపోయింది అంటే ఇంకెంత లోపల ఉండొచ్చు. అలాంటి గొప్ప ఆలయం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతిదీ కూడా ఈ డిజైన్ అనేది ఎంత చక్కగా ఉంది. అసలు ఇప్పుడు మనకి ఇన్ని టెక్నికల్గా కానీ టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అయ్యి ఇంత చేస్తుంటేనే మనకి కొన్ని రోజుల వ్యవధి, నెలల వ్యవధి పడుతుంది. కానీ ఇలాంటి ఆలయాలు ఎంత చక్కగా చెక్కి పెట్టారు చూడండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి రూపం, ఇక్కడ కూడా ఒక దేవుడి ప్రతిమ ఉంది. సో ఇక్కడ ప్రతి స్తంభం మీద ఒక్కొక్క రూపం ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకో ముఖద్వారం, ఆలయానికి బయట నుంచి రావడానికి అక్కడ నుంచి ఇటు ముఖద్వారం అన్నమాట, ఇంకో ముఖద్వారం ఉంది. ఇది నేను బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తా. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇంకో ముఖద్వారం ఉంది ఆలయానికి అని చెప్పాను కదా, అదే ఇది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇటు నుంచి ఈ లోపలికి వెళ్తే ఇంకొక మార్గం అనేది ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ స్తంభం ఏదైతే ఒక బండరాయి అనేది ఇక్కడ ఒక వాలుగా, వంపు వాలుగా పడిపోయి ఉన్నది మనం చూసుకోవచ్చు. ఇటు నుంచి ఇంకొక మార్గం అయితే ఉంది ఆలయానికి. చెప్పా కదా, ఒంగోని వెళ్ళాల్సిందే ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే. ఈ ముఖద్వారానికి సంబంధించి ప్రతి దగ్గర కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఒక మహిళ నృత్యం చేస్తున్నటువంటి ఈ రూపాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నెమలిని కానివ్వండి, ఇదంతా చూడండి ఎంత చక్కగా ఈ శిల్పకళ అనేది ఉంది. ఇక్కడ తోరణానికి వీళ్ళైతే ఇక్కడ ఒక డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తామర పువ్వు, ఇక్కడ వచ్చేసి మనం ఇంటి ముందు మన గడపల మీద వేసేటువంటి డిజైన్ ఇది. ప్రతిదీ కూడా ఒకదానికి ఒకటి పొంతన లేని డిఫరెంట్ అనే ఒక వీళ్ళు శిల్పకళ అనేది ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ ఈ తామర పువ్వుకి దీనికి అసలు సంబంధమే లేదు, కానీ ఇక్కడ దీన్ని వీళ్ళు అటాచ్ చేసి మళ్ళీ స్టెప్ బై స్టెప్ పెంచారనమాట. అలానే ఇక్కడ పై భాగానికి వస్తే గోపురం మీద ఉన్నటువంటి ఈ డిజైన్ చూడొచ్చు. అంటే మనకి లోపలికి వచ్చేటప్పుడు తల మీద ఉండేటువంటి భాగం ఇది. ఇక్కడ కూడా డిజైన్ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ ఆలయానికి సంబంధించి గోపురం, ఈ గోపురం డిజైన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ 5 గోపురాల డిజైన్లు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్ళొచ్చు. మనం 2 మార్గాల ద్వారా ఈ గుళ్ళోకి రావడానికి ఉంది. నేరుగా ఇటు రావచ్చు, ఇటు పక్క నుంచి ఇంకో మార్గం ఉంది, ఇటు నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అటు మనం చూపించినట్టుగా వెనకాల ఉన్నటువంటి కొండ వల్ల, ఆ మట్టి వల్ల ఈ ఆలయం అనేది లోపలికి వెళ్ళిపోవడం జరిగింది, పేరుకుపోయింది. దానివల్ల ఇటు మార్గం లేదు. ఇటు మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా చీకటమై ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే నేరుగా గర్భగుడి ఉందో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అనుకున్నాం, కానీ ఇది ఎగ్జిట్ కాదు. ఇక్కడ లోపల ఇంకో ఉపాలయం లాగా ఇంకొక ఆలయం లోపల గర్భగుడికి సంబంధించి ఉంది. అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనం, చాలా చీకటిగా ఉందన్నమాట మొత్తం అంతా, ఎందుకంటే ఇక్కడ ఎట్లాంటి లైటింగ్స్ ఏమి ఉండవు కదా. సో దీని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేస్తే ఇంత అద్భుతమైన కట్టడాలు పురావస్తు శాఖ వాళ్ళు కనుక దృష్టి సారించి దీన్ని కనుక బయటికి తీయగలిగితే, ఇంకా వెనకాల గుట్ట మట్టితో పేరుకుపోయింది, అది కూడా తీస్తే ఈ ఆలయం పూర్తి కట్టడం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఏదైతే మొత్తం కూడా మట్టితో పేరుకుపోయింది అనమాట, ఎందుకంటే కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గర అంతా కూడా మట్టి గర్భగుడి అని చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే
యుద్ధ సమయంలో కానివ్వండి, లేకపోతే కొన్ని వందల సంవత్సరాల వల్ల అవడం వల్ల ఇక్కడ గర్భగుడిలో అసలు ఏ దేవుడు నెలకొన్నారు, ఏ దేవుడు ప్రతిమ ఇక్కడ ఉందనేది కూడా తెలియని ఇదిగా ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ స్తంభం మీద కూడా శిల్పానికి లేకపోతే స్తంభానికి ఎక్కడా కూడా చెక్కిలేదు. దానివల్ల మనకి ఏ ఆలయం అనేది పర్టికులర్గా తెలియట్లేదు. అలానే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆలయం చూడండి ఎంత చక్కగా ఉంది. గర్భగుడిలో ముందు ఇక్కడ మనం నిలబడ్డ దగ్గర మన తలపైన ఉన్నటువంటి ఆ డిజైన్ చూడండి ఎంత చక్కగా 4 మూలలు కూడా చాలా చక్కగా చెక్కినటువంటి ఆ రూపం కానివ్వండి, ఆ డిజైన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. ప్రతిదీ కూడా ఎక్కడైనా సరే ఈ ఆలయంలో ప్రతి దగ్గర గోపురం డిజైన్ అనేది ఉంది. ఇక్కడ అంతా కూడా మట్టి పేరుకుపోయి ఉంది. ఈ మట్టిలో నుంచి బయటపడుతున్నటువంటి ఆలయాలు ఇలాంటివి చాలా ఉన్నాయి వరంగల్లో. ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది లోపలికి అండర్ గ్రౌండే, కానీ బయట నుంచి వచ్చే సూర్యకిరణాలు దీని ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంది. బయట నుంచి వచ్చే వెలుతురు దీని ద్వారా ఈ హోల్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ ద్వారా ఇక్కడ నుంచి బయటకు వస్తున్నాయి అనమాట. బయట నుంచి లోపలికి పడుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే గర్భగుడి కాదు, బయట కూడా ఆలయం చుట్టూ నలుమూలలా కూడా ప్రతి దగ్గర వీళ్ళు చెక్కినటువంటి శిల్పకళ చెప్పడానికి వర్ణించడానికి వర్ణనాతీతం. ఎందుకంటే ప్రతి దగ్గర ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ ఆలయం మీద ఒక 1-2 hours ఎబో 1 hour ఎబోనే ఇక్కడ మనం ఈ స్టోరీ గురించి చెప్పవచ్చు. అంత చక్కగా ఉంది శిల్పకళ అనేది. ఇక్కడ మనం చూడండి నెమలులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా చేతికి చక్కగా తగులుతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డిజైన్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన భాగం ఇది గర్భగుడి. ఈ గర్భగుడిలో శివుడు ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రచారం అయితే నడుస్తుంది. కానీ ఈ ఆలయం అసలు ఏ దేవుడికి సంబంధించిన ఆలయం అనేది అయితే పూర్తిగా తెలియాల్సింది. కానీ పురావస్తు శాఖ వాళ్ళు కనుక దృష్టి సారించి ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో బయట పెడితే చాలా అద్భుతమైన కట్టడం ఆలయం. మళ్ళీ పూజలు చేస్తూ ఈ ఆలయాన్ని కనుక పబ్లిక్లోకి తీసుకురాగలిగితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అప్పుడున్నటువంటి కట్టడాల గురించి చాలా చక్కగా అర్థమయ్యేలాగా శిల్పకళ గురించి కానివ్వండి, అప్పుడు రాజులు పాలన కానివ్వండి, ఆ కట్టడాల గురించి మనం చెప్పక్కర్లేదు, ఈ కట్టడాలే ఆ చరిత్ర గురించి చెప్తాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గర్భగుడి అనమాట. లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు గర్భగుడి ఎలా ఉంది, ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే శిల్పకళ కానివ్వండి, ఆ చిత్రాలు కానివ్వండి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. లోపలైతే గర్భగుడి చాలా లోపలికి ఉంది. మనం వంగి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా చీకటిమయం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అంతా కూడా పురాతనమైన కట్టడం కాబట్టి అంతా ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ దీని మీద అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానీ దృష్టి సారించి ఈ ఆలయాన్ని మళ్ళీ మనుగోల్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఆలయంలో ఇందాక మీకు అక్కడ చూసినట్టుగానే గర్భగుడి కాకుండా బయట కూడా అదంతా కూడా చూడండి, కాకపోతే బూజు పట్టేసింది అంతా. అక్కడ మనం చూసుకుంటే ఆ రౌండ్గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది, ఆ లేయర్స్ అనేది మొత్తం 4 లేయర్స్ ఉంది. దాని తర్వాత మనకి ఆ 4 మూలలా కూడా షేప్ అనేది మనం చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నలువైపులా కూడా డిజైన్ అనేది చాలా చక్కగా ఉంది. ప్రతి దగ్గర కూడా తామర పువ్వు కానివ్వండి, ఆ నెమలులతో ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ ఎక్కువగా నెమలి ఆకారమే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ముఖ్యంగా గోపురానికి సంబంధించినటువంటిదే ఉంది ఈ కట్టడం. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా ఇదే అనమాట, ఇది గర్భగుడి. ఆ గర్భగుడి దేవుడు ఉండే దగ్గర ఇక్కడ ఒక బండరాయి అయితే ఉంది ప్రస్తుతం. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ఆ రాళ్ళు ఏదైతే మట్టి అంతా కూడా పేరుకుపోయి ఉందన్నమాట. ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలకు కానివ్వండి, లేకపోతే ఆ లోపలికి వచ్చిన మట్టి ద్వారా ఈ గర్భగుడి అంతా కూడా పేరుకుపోయింది మట్టితో. కొన్ని వందల సంవత్సరాలు ఏలు కలిగినటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం మనుగోల్లోకి వస్తే బాగుంటుందని అయితే అనుకున్నా. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే గర్భగుడికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు బొమ్మలు ఆకారం ఇక్కడ చూడండి, నృత్యం చేస్తున్నట్టుగానే ఉన్నటువంటి ఆలయం అనమాట. ఇక్కడ నాకైతే ఒక గోలీ దొరికింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే అప్పుడు కాకతీయుల కాలంలో ప్రేరిను నృత్యం అనేది బాగా మనుగడలో ఉండేది. అలానే ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం, అలాంటి నృత్యానికి సంబంధించింది అనమాట. ఇక్కడ ఏదైతే మనకి వీణ కానివ్వండి అదంతా వాయించేటట్టుగా, అలానే ఇక్కడ నృత్యం చేస్తున్నట్టుగా ఉన్నది. అలానే ఇక్కడ అంతా కూడా ఈ డిజైన్ చూసుకోవచ్చు మనం. అటు సైడ్ కూడా గర్భగుడికి సంబంధించి ఎంట్రన్స్లో ఇక్కడ కూడా 2 వైపులా
ముఖద్వారానికి రెండు వైపులా కూడా నృత్యాలు చేస్తున్నట్టుగానే ఉందన్నమాట. ఏదైతే హరిదాసుడు పట్టుకున్నటువంటి ఆయన ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ఈ ఆకారం ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే నృత్యం చేస్తున్నట్టుగా ఉందన్నమాట. సో ఇదంతా చూస్తుంటే వర్ణించడానికి అసలు మాటలే లేవు. ఇక్కడ మనం చూడండి, ఆ లోపల ఆ తామర పువ్వు డిజైన్ కానివ్వండి, విష్ణువుకి సంబంధించినటువంటి రూపం ఆ తామర పూలు, అలానే అక్కడ ఏనుగులు స్వాగతం, లక్ష్మీదేవి ఏనుగులకు స్వాగతం పలుకుతున్నట్టుగా, అలానే ఆ అమ్మవారి పైన మళ్ళీ తామర పువ్వు. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి కట్టడం అండి ఇది. అసలు చెప్పడానికే మాటలు సరిపోవట్లేదు. చూస్తుంటే ఒకదాని మించి ఒకటి. ప్రస్తుతం ఇక్కడికే ఉందనుకుంటున్నాం, మళ్ళీ పైన డిజైన్, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఇలా. ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో లక్ష్మీదేవి అమ్మవారికి ఏనుగులు అక్కడ స్వాగతం చెప్తున్నట్టుగా కానివ్వండి, ఈ డిజైన్ కానివ్వండి, మళ్ళీ అమ్మవారి పైన తామర పువ్వు, ఇదంతా కూడా అసలు వర్ణనాతీతం ఈ ఆలయం గురించి. ఇంత చక్కటి ఆలయం ఉందని ఇప్పటికీ కూడా చాలామందికి తెలియదు. సో దీన్ని కనుక అభివృద్ధి చేసి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కనుక అందుబాటులో తీసుకొస్తే మన చరిత్ర గురించి కానివ్వండి, మన రాజుల గురించి, గొప్పటి పాలన గురించి అసలు మనం చెప్పక్కర్లే, ఈ కట్టడాలే చెప్తాయి. ఇప్పటి వరకు మీరు గర్భగుడి కానివ్వండి, ఆలయం నలువైపులా అంటే ముఖద్వారంగా ఉన్నటువంటి చూసారు. కానీ ఇప్పుడు ఏదైతే ఆలయం మెయిన్ పైన ఉండేటువంటి గర్భగుడి కానివ్వండి, గర్భగుడి వెనకాలంతా కూడా మట్టితో పేరుకుపోయింది ఇదంతా కూడా. ఇది కనుక ఈ మట్టి కనుక తొలగించి పురావస్తు శాఖ వాళ్ళు కానివ్వండి, ఏదైతే దేవాదాయ శాఖ వాళ్ళు కానివ్వండి, దీని మీద దృష్టి సారిస్తే ఇంత గొప్పటి కట్టడం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు వెళ్ళి చూపించే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇది ఇప్పుడు మనం ఎక్కితే ఈ పైకి వెళ్తే కనుక గర్భగుడి మీద నిలబడ్డట్టే. సో నేను అంతవరకు వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచే చూపిస్తున్నాను. సో మనం ఎవరం కూడా దేవుడి నెత్తిన నిలబడే సాహసం చేయం కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే, నేను నించున్న దగ్గర నుంచి ఇటు పక్కన నా ఎడం చేతి పైన గర్భగుడి ఉంది. ఇంకా పైకే ఆ చెట్టు కనిపించే దగ్గరలో గర్భగుడి ఉంది. అంత లోపలికి నేను వెళ్ళాను. సో ఇంత అద్భుతమైన కట్టడాన్ని ఇంత మేర కనుక మట్టి తవ్వితే ఈ అద్భుతమైన కట్టడం ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, నెక్స్ట్ రాబోయే జనరేషన్కి మనం అందియొచ్చు. ఎందుకంటే మన చరిత్ర అప్పుడు కాలంలో ఉన్నటువంటి కట్టడాలు మన పూర్వీకులు మనకి ఇచ్చారు, మనం మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి అందించాలి. సో ఈ బాధ్యత అయితే మన మీద ఉందనే చెప్పాలి. దీని మీద కనుక ప్రభుత్వం కానీ, పురావస్తు శాఖ వాళ్ళు కానీ, ప్రస్తుత అధికారులు కానీ దృష్టి సారించి ఈ ఆలయాన్ని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలని అయితే కోరుకుందాం. ఇప్పటి వరకు మనం పైన భాగం, ముందు భాగం చూసాము. అలానే ఇటు చివరి నుంచి చూసుకుంటే చెప్పాను, ప్రతి దగ్గర నెమలి గోపురం ఉందే ఎక్కువగా ఉందన్నమాట. ఈ గోపురాలు కానివ్వండి, ఇలాంటి ఆలయాలు కానివ్వండి, ఇదంతా కూడా ఎక్కువగా మనం తమిళనాడు సైడ్ అటు చూస్తాం. కానీ కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఈ కట్టడాలు కేవలం తెలంగాణలోనే ఉంటాయి. మళ్ళీ అలాంటి కట్టడాలు చూడాలంటే, ఆలయాలు కానివ్వండి, కట్టడాలు. సో అలాంటి కట్టడం ఇది అని చెప్పుకోవచ్చు. ఇది గోపురం పైన ఉన్నటువంటి డిజైన్, ఇది ఆలయానికి పైన ఉండేటువంటి డిజైన్. అలానే నెమలులు మొత్తం అంతా కూడా ఇక్కడ ఆలయంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటివి ఇవే అని చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి దగ్గర కూడా నృత్యం చేస్తున్నట్టుగా, అలానే తామర పూలు కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, ఏనుగులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ వీళ్ళు చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ మీరు చూశారు కదా, ఇంత అద్భుతమైన కట్టడం మన చరిత్రకారులు మనకు అందించారు. నిజంగా చాలా చాలా అద్భుతమైన కట్టడం ఇది. చూస్తుంటే మనల్ని మనమే మర్చిపోతాం. అంత శిల్పకళ, గొప్ప శిల్పకళ ఈ ఆలయంలో చిత్రీకరించడం. ఆ స్తంభాల మీద కానివ్వండి, అదంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళకు కూడా అందదు. అలాంటి రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత చక్కటి ఆలయాన్ని మనకి మన పూర్వీకులు అందించారు. అలాంటి ఆలయాన్ని కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, బీర్ బాటిల్ అదంతా కూడా ఇక్కడ తాగేసి పడేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక కొంచెం ఓపెన్ ప్లేస్ అనమాట. ఫోర్ట్ వరంగల్కి గ్రౌండ్ పక్క నుంచి వచ్చేటువంటి దారి కావడంతో ఇటు ఎక్కువగా ఎవరు పెట్రోలింగ్ పోలీసులు చేస్తూ ఉంటారు, కానీ ఎక్కువగా రారు. కాబట్టి కాలేజీ పిల్లలు కానివ్వండి, ఎక్కువ యూత్ ఇటు వచ్చి, అలానే కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకైతే పాల్పడుతున్నారు. దీని మీద కొంచెం పోలీసులు కానివ్వండి, అధికారులు కానీ దృష్టి సారించి ఇలాంటి ఆలయాలని పవిత్రతను కాపాడుకోవాల్సిందిగా మన ద్వారా అయితే మనం చేసుకుందాం. అలానే ఇలాంటి కట్టడాలు కానివ్వండి, ఇలాంటి ఆలయాలను కానివ్వండి, ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తుంది మీ రజని. థ్యాంక్ యూ.